మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ కు న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ను, జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తుందని, కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత లేదన్న ఏజీ వాదనలను న్యాయస్థానం సమర్థించింది. కమిషన్ తన విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది. కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలతో కోర్టు విభేదించింది. ఈ క్రమంలో కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ద్విసభ్య ధర్మాసనం డిస్మిస్ చేసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కమిషన్ అధ్యయనం చేస్తుంది. విద్యుత్ శాఖలోని పలువురు అధికారులకు, రిటైర్ అయిన ఆఫీసర్లకు నోటీసులను జారీ చేసింది. నాడు సీఎంగా విద్యుత్ కొనుగోళ్లపై నిర్ణయం తీసుకున్న కేసీఆర్ కు సైతం ఏప్రిల్లో నోటీసులు జారీ చేశారు. చివరగా జూన్ 27న కమిషన్ ఎదుట హాజరు కావాలని అందులో స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, అసలు కమిషన్ ఏర్పాటే తప్పంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ను ఏర్పాటు చేస్తూ విద్యుత్ శాఖ సెక్రటరీ జీవో ఇవ్వడం ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం చెల్లదని, తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆ పిటిషన్లో కోరారు. కానీ కేసీఆర్ పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని కోర్టు సమర్థించలేదు. కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ విచారణకు ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని చెప్పింది. కేవలం విలేకరుల సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారు అనడం కరెక్ట్ కాదని తెలిపింది. అనుమానించారని చెప్పడం కాదు, దానికి తగిన ఆధారాలు చూపించాలని హైకోర్టు కోరింది. కమిషన్పై చేసిన ఆరోపణలను నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొంది. కేసీఆర్ కు జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ చైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదంది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకోవడానికే ఆయనకు నోటీసులు జారీ చేశారని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత పిటిషన్కు విచారించే అర్హత లేదని తేల్చినట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.